ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లినటువంటి హరీష్ రావును కొద్దిసేపటి క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హరీష్ రావును గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడి నుంచి అలాగే హరీష్ రావు అక్కడికి వెళ్లడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కూడా కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లడం జరిగింది. అలాగే పోలీస్ విధులకు ఆటంకం కలిగించారంటూ కౌశిక్ రెడ్డిపై నిన్న ఒక కేసు పెట్టడం జరిగింది. స్టేషన్ కొచ్చి లేనిపోని హంగామా చేశారని బంజారా హిల్స్ పోలీసులు ఆ కేసును బుక్ చేశారు. కౌశిక్ రెడ్డి సహా 20 మందిపై కేసు ఫైల్ చేశారు. దీని గురించే కౌశిక్ రెడ్డితో మాట్లాడేందుకు గాను వెళ్లినటువంటి హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రవి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రవి, హరీష్ రావును అరెస్ట్ చేసిన తర్వాత గచ్చిబౌలి స్టేషన్ కు తరలించినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? కౌశిక్ రెడ్డి గారికి అంటే నిన్ననే ఎఫ్ఐఆర్ అయినట్టు మాకు తెలిసింది. ఇప్పటి వరకు కౌశిక్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేసింది. అంటే రాజ్యాంగం చెప్తుందా ఇల్లుని ధ్వంసం చేయమని? ధ్వంసం చేసి ఇంట్లోకి వెళ్లాల్సిన అవసరం ఏముంది పోలీసు వాళ్ళకి? అంటే కాన్స్టిట్యూషన్ లేదా ఇండియాలో? కాన్స్టిట్యూషన్ ఫాలో కావట్లేదా? ఫండమెంటల్ రైట్స్ లేవా? తెలంగాణ వ్యాప్తంగా మనం చూస్తున్నాం మానవ హక్కుల ఉల్లంఘన అనేది క్లియర్ గా జరుగుతుంది. కౌశిక్ రెడ్డి గారిని కలవడానికి మేము వచ్చినాము. కొత్త బిఎన్ఎస్ఎస్ రూల్లో అడ్వకేట్ ప్రెజెన్సీ అరెస్ట్ చేయాలి, అడ్వకేట్ కి ఇంటిమేషన్ ఇవ్వాలి. అడ్వకేట్ లేని పక్షంలో ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో, విక్టిమ్ ఉన్నారో, కంప్లైంట్ ఉన్నారో వాళ్ళకి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలి. సో అండ్ సో మిమ్మల్ని ఈ ఎఫ్ఐఆర్ మీద వీళ్ళు ఫిర్యాదు చేశారు, వీళ్ళు కంప్లైంట్ చేశారు మీ మీద, కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని అట్లీస్ట్ అరెస్ట్ ఇంటిమేషన్ అడ్వకేట్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ కావచ్చు ఇవ్వాలి. అంటే గ్రౌండ్స్ ప్రాపర్ గా లేనప్పుడు, అరెస్ట్ ప్రాపర్ గా లేనప్పుడు అరెస్ట్ కూడా చెల్లదు. రీసెంట్ గా కొనతం దిలీప్ గారి కేసులో కావచ్చు, క్రిషాంక్ కేసులో కావచ్చు, గౌతమ్ గౌడ్ కేసులో కావచ్చు జడ్జిమెంట్ క్లియర్ ఆర్డర్స్ ఉన్నవి. వయలేషన్ చేసినట్టయితే మేము కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. మేము పర్మిషన్ అడిగాం, సిఐ గారిని పర్మిషన్ అడిగాం. ఇప్పుడు అంటే ఇక్కడ ఒకటి దళిత బంధు ఇస్తలేరు అనే ప్రశ్నిస్తున్నారు అనే అలిగేషన్. అంటే ప్రశ్నించొద్దా? దళితులకు దళిత బంధు ఇవ్వొద్దా? ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి తన కాన్స్టిట్యూన్సీ లో ఉన్న వాళ్ళు దళితులు వచ్చి తనని అడిగినప్పుడు ఆయన కాన్స్టిట్యూన్సీ ప్రజలకి దళిత బంధు కావాలని క్వశ్చన్ చేస్తున్నాడు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఇస్తారా ఇవ్వరా చెప్పండి అంతే, అదే అడుగుతున్నాడు తప్ప ఆ అలిగేషన్, అలాంటి అలిగేషన్ అడిగినందుకు, ప్రశ్నించినందుకు మాత్రమే అంటే ప్రివెంటివ్ గా తనని కస్టడీలోకి తీసుకున్నారు. ఇంటిని ధ్వంసం చేసి లోపలికి వెళ్ళమని చెప్పలే. ఈ రోజు పీడీపీపీ యాక్ట్, ఆయన కూడా ప్రజా ప్రతినిధి కాబట్టి పోలీసుల మీద నిజంగా కన్సెంట్ హోమ్ మినిస్టర్ గారికి చెప్తున్నా, పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ అనేది ఒకటి ఉంది ఇండియాలో. ఇప్పుడు ఆయన పబ్లిక్ సర్వెంట్ తను కౌశిక్ రెడ్డి గారు. ఆ యాక్ట్ ప్రకారం ఎవరైతే పోలీసులు ఇంటిని ధ్వంసం చేసిరో వాళ్ళ మీద పీడీపీపీ యాక్ట్ ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అని గౌరవ డీజీపీ గారిని, గౌరవ హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారిని విన్నవిస్తున్నాం. మేము ఒకటి చెప్తున్నా అంటే కౌశిక్ రెడ్డి గారు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు వచ్చి వాళ్ళ విధులకు భంగం కలిగించిందా? వాట్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ ద ఎవిడెన్స్? కౌశిక్ రెడ్డి ఇంటికి పోలీసు వాళ్ళు పోయినరు, ఆయన విధులకు భంగం కలిగించారు పోలీసు వాళ్ళు, ఆయన ఇంటిని ధ్వంసం చేసింది పోలీసు వాళ్ళు. దిస్ ఈస్ ద క్లియర్ వయలేషన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ కాన్స్టిట్యూషన్. ఓకే, కంప్లైంట్ చేయడానికి వచ్చారండి, అది ఉంది. ఇప్పుడు మేము అన్ని క్లియర్ గా మేము చెప్తాం. అది ఆయన ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారు అని కంప్లైంట్ చేయడానికి వచ్చినప్పుడు చేస్తున్నారా లేదా అని ఇన్వెస్టిగేషన్ చేయాలి. కంప్లైంట్ కూడా తీసుకోలేదండి. ఈ సరౌండింగ్ లో ఉన్నప్పుడు చూసుంటాడు ఆయన. ఆ జ్యూరిడిక్షన్ పోలీసులు చేయాలి కదా. అది
అది చెప్పాలా? మీరు అన్నారు కదా గచ్చిబౌలి లిమిట్స్ వచ్చినప్పుడు గచ్చిబౌలి లిమిట్స్ వచ్చింది మీరు వెళ్ళాలని చెప్పాలి వాళ్ళు కన్సెంట్ ఎమ్మెల్యే గారికి. అది చెప్పలేదు, కంప్లైంట్ తీసుకోలేదు. తర్వాత కంప్లైంట్ తీసుకున్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారా లేదా ఇప్పటి వరకు లేదు. అంటే కంప్లైంట్స్ ఇచ్చిన వ్యక్తినే అరెస్ట్ చేయడం అనేది ఏ రాజ్యాంగం ఎక్కడ చెప్తుంది? బిఎన్ఎస్ఎస్ రూల్ చెప్తుందా? దిస్ ఇస్ ద క్లియర్ వైలేషన్ ఆఫ్ ది బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అండ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ కాన్స్టిట్యూషన్. బాబు రాణిస్తున్నా లేదా? నేను కూడా తినేమన్నా